భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 16/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష చవితి ఆదివారం చవితి రాత్రి 12:23 వరకు హస్తా నక్షత్రం తెల్లవారుజామున 3:02 వరకు వర్జ్యం ఉదయం 9:52 నుండి 11:36 వరకు కూడా వర్జ్యం ఉంది. దుర్ముహూర్తాలు సాయంత్రం 4:25 నుండి 5:11 వరకు. సూర్యోదయం 6:31, సూర్యాస్తమయం 5:57. అమృతగడ రాత్రి 8:26 నుండి 10:12 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు కూడా రాహుకాలం ఉంది. ఈరోజు శుభ సమయం ఉదయం 7 నుండి 8 వరకు శుభకాలం, సాయంత్రం 6 నుండి 7:30 వరకు సాయంకాల శుభ సమయం. అంతేకాకుండా ఈరోజు ధృతియోగం ఉదయం 7:17, భవ ఉదయం 11:25, బాలువ రాత్రి 12:23 అని చెప్పారు. సంకష్టహర చతుర్థి ఈరోజు. గణపతిని ఆరాధించడం మన కష్టాలనే తొలుగుతాయి, విఘ్నాలనే తొలగే అవకాశం ఉంది, విజయం కలుగుతుంది. విఘ్నాలు తొలగించేటువంటి వాడు సంకష్టహర గణపతి. ఆయన ఆరాధించడం, స్మరించడం, పూజించడం వల్ల సంకష్టహర చతుర్దశి వ్రతాన్ని ఆచరించడం వల్ల, కథ వినటం వల్ల కూడా విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. ఈరోజు దినఫలాల్లో ముందుగా మేషరాశి. దూర ప్రాంత ప్రయాణాలు, బంధుమిత్రుల కలయిక, నూతన వస్తు వస్త్రప్రాప్తి. వృషభ రాశి. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, కుటుంబంతో సంతోషంగా ప్రయాణాలు ఆచరించే అవకాశం. మిథున ధనయోగం, దైవభక్తి, దేవాలయ దర్శనాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. కర్కాటక రాశి. కర్కాటక రాశి చేయి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు. సింహరాశి. కొంచెం ధన వ్యయంతో పనులు పూర్తయ్యే అవకాశం, అలసట, శత్రువుల వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కానీ ధనలాభం కూడా ఉండే అవకాశం ఉంది. కన్యారాశి. అతి కష్టం మీద పనులు పూర్తవుడా, వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం. తులారాశి. కొన్ని వ్యవహారాల్లో అనుకూలం, వివాహ సౌఖ్యం, శుభకార్యాలు, శుభవార్తలు వినే అవకాశం. వృశ్చిక రాశి. ఉన్నత విద్య యందు ఉద్యోగాల్లో అభివృద్ధి, వృత్తి వ్యాపారాల్లో మార్పులు, ఆనందంగా ఈరోజు గడిచే అవకాశం. ధనస్సు రాశి. దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొంటారు, ప్రయాణాలు, అకాల భోజనాలు ఉండే అవకాశం. మకర రాశి. తేనేటి విందులు, వినోదాలు, అధిక ఖర్చులు, బంధువుల యొక్క సందర్శనలు, బంధు కలయిక ఉండే అవకాశం. కుంభరాశి. వాహన ప్రయత్న లాభాలు, వాహనాలు కొనుగోలు చేయడం, మార్పులు చేయడం, రుణాలు తీర్చుట, అప్రయత్న ధనలాభాలు. మీనరాశి. మిశ్రమంగా ఉండే అవకాశం ఈరోజు. సమయపాలన పాటించాలి, లేనిచో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. దైవ ఆరాధన, దేవాలయ దర్శనాలు మేలు చేసే అవకాశం ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. విష్ణు సహస్రనామంలో 332వ నామం వాసుదేవ. ఓం వాసుదేవాయ నమః. భక్తులకు అత్యంత ప్రియమైన నామం ఓం వాసుదేవాయ నమః. వసుదేవుడు కుమారుడొకటి చేత వాసుదేవ అన్నారు, శ్రీకృష్ణుడు అన్నారు. కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడే కృష్ణ స్వరూపంగా ఉన్నాడు అని ప్రశస్తి కదా. వసు ప్లస్ దేవ, వాసుదేవ. సమస్త భూతాలయందు వసించి ఉన్నటువంటి వాడు ఒకటి చేత వసు అనబడ్డారు. దివ్యతి ఈజీకుల్డు, దివ్యకాంతితో కనుక ప్రకాశించేవాడు కనుక దేవ అన్నారు స్వామిని. సకల భూతాలలో దివ్యకాంతులతో బాసిల్లి పరబ్రహ్మే అయిన వాసుదేవుడు అనబడ్డాడు. సూర్యుని వలె తన యొక్క దివ్య ప్రకాశ దివ్య కిరణాలతో సమస్త లోకాలని కూడా గుప్పించేటువంటి వాడు, సమస్త లోకాల్లో వ్యాప్తించినటువంటి వాడు, సమస్త లోకాల్లో వసించినటువంటి వాడు, సకల భూతాల్లో నేనే అధిష్టానమై ఉందువల్ల వాసుదేవుడు అన్నారు ఆయన్ని. మహాభారతంలో శాంతి పర్వంలో కూడా చెప్పారు ఈ విధంగా. ప్రపంచమంతా పరమాత్మే నిండి నిమిడీకృతమై ఉన్నాడని, ప్రపంచం అతని చేతే నడుపబడుతోందని, లయింపబడుతోందని చెప్పబడుతోంది. వాసుదేవ అని పిలువబడ్డారు. విష్ణు పురాణంలో కూడా అదే విషయాన్ని చెప్పారు. వాసుదేవ. అందుకే 12 అక్షరాలు, 12 స్కంధాలు కూడా భాగవతానికి ఇంత రహస్యం కూడా ఉందన్నమాట. అటువంటి వాసుదేవుడు కృష్ణుడికి నమస్కరిస్తూ వాసుదేవ అని స్వామిని విష్ణు సహస్రనామంలో కూడా కొనియాడడం జరిగింది అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు స్వస్తి.